కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ మేలు జరిగేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సమీకృత మార్కెట్ యార్డ్లో దుకాణాల సముదాయానికి శంకుస్థాపన చేశారు మంత్రి. కాంప్లెక్స్ నిర్మాణానికి 3 కోట్లు శాంక్షన్ చేశారు. తాజ్ముల్ మసీద్ ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ కోచింగ్ సెంటర్ వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. గజ్వేల్ పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా సందర్శించారు. హాస్పిటల్లో సౌకర్యాలను, సిబ్బంది సేవలను పరిశీలించారు. నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హాస్పిటల్కు కావాల్సిన మౌలిక వసతులు, సౌకర్యాలు, వైద్య పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. వెజిటబుల్ మార్కెట్ వాళ్ళు ఈ సంస్థ మంచిగా నడుస్తుందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ శాంక్షన్ 3 కోట్ల రూపాయలు ఇవ్వడము చాలా మంచి విషయము. సో తొందరగా అది కూడా చేసుకుంటే మీకు రెగ్యులర్గా మీరు చెప్పినట్టు మంచి ఇన్కమ్ వస్తుంది. మీ అందరు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఉండాలి, ప్రజలకు మేలు కావాలని చెప్పి ఆ ఆలోచనతోని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రం మొత్తంగా సుమారు 5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సన్నబియ్యం కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్నబియ్యం కార్యక్రమం పెట్టుకోలేదు. 12,000 కోట్ల ఖర్చుతోని మనందరికీ సన్నబియ్యము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. విద్యారంగంలో ఈ 2 సంవత్సరాలలో 50,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది. టీచర్లతో పాటు విద్యారంగంలో అనేక నిధులు కేటాయించి సరిగా విద్య నేర్పాలని చెప్పి ఈ స్కూళ్ళన్నీ కూడా కట్టడం జరుగుతుంది. యంగ్ ఇండియా స్కూల్ కాన్సెప్ట్ దేశంలో ఎక్కడ లేదు. ఆ కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ప్రారంభించారు. వైద్యంలో కూడా మీ అందరికీ తెలుసు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు మనకు ఫ్రీ ట్రీట్మెంట్. తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నీ కూడా దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలి, ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మంచిగా నడవాలి. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్, ఈ ఎల్ఓసి ఏదైతే ఇస్తున్నారో ప్రజలకు చాలా మేలు కలుగుతుంది. రాష్ట్రంలో పేద ప్రజలు విద్యారంగము, వైద్యం ఈ రెండిట్లో ఎక్కువ ఖర్చులు చేస్తున్నారు. సో ఈ రెండిట్లో కూడా ప్రజాపాలన ఈ ప్రభుత్వంలో వీళ్ళందరికీ ఇబ్బందులు ఉండొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము దీంట్లో ఆలోచన పెట్టి ముందుకు పోతుంది. ఈ వచ్చే సంవత్సరము 3,500 ఇల్లులు వస్తాయి. ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో రాలేదో వీళ్ళందరినీ కూడా అకామిడేట్ కొని మనం అందరం కూడా మంచిగా ఈ ఇల్లులు కట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి